యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అత్తయ్య గారు, డాక్టర్ గారు ఏమన్నారు? ప్రస్తుతానికి ప్రమాదం తప్పింది. పెద్ద గండం గడిచింది. ఏదో మన అదృష్టం బావుండి ప్రాణాలతో బయటపడ్డాడు. అక్క, ఇంత పెద్ద ప్రమాదం నుండి బయటపడి ఇంటికి తీసుకొస్తున్నాం. దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తే బావుంటుంది. అమ్మ అవంతిక, వెళ్ళి దిష్టి పళ్ళని తీసుకురా. లోపలికి తీసుకురండి. అత్తయ్య గారు, ఇలా ఎన్ని రోజులు వీల్ చైర్లో? కొన్ని రోజులు ఉండాలని చెప్పారమ్మా. ఉండక తప్పదు. అమ్మా, వాణ్ణి కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. 24 గంటలు ఆ పనులు ఈ పనులు అంటూ తిరిగేవాడికి ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే ఇబ్బందిగానే ఉంటుంది కదా. పరిస్థితి ఇలా వస్తే మనం మాత్రం ఏం చేస్తాం? అంతా దురదృష్టం అనుకోవాలి. ఏమండి, కొంచెం వాడు కోలుకునేంత వరకు శ్రీవల్లిని రమ్మంటే బాగుంటుంది కదా. శ్రీవల్ల తనెందుకు? వద్దు నాన్న, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నిన్నెవరు చూసుకుంటారా? అదేంటి మరదలమ్మా, తల్లివి నువ్వు చూసుకోలేవా? బయట నుంచి ఎవరో రావాలా? అవునమ్మా, శ్రీవల్లి వచ్చి చూసుకోవాల్సిన అవసరం లేదు. అలా అంటావేంటి సామ్రాట్? ఇలాంటి సమయంలో భార్య కాకపోతే ఎవరు చేస్తారు చెప్పు? ఏందమ్మా నువ్వు కూడా ప్రతిదానికి భార్య కావాలంటావు? భార్య లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడికి వద్దని బయటికి పంపించిన వాళ్ళని తిరిగి ఇంటికి తీసుకురావాలని చూస్తారు. బావగారు, వాడు వీల్ చైర్లో ఉన్నాడు. ప్రతిదానికి ఇబ్బందే. ఇలాంటి సమయంలో తల్లి చెల్లి చేయలేని పనులు కూడా భార్య మాత్రమే చేస్తుంది. ఒకసారి వీల్ చైర్లో కూర్చుంటే అప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు దాకా కూర్చోక ఏం అర్థం కావట్లేదు. ఏంటి అన్నావు? నేనేమన్నానండి? నా మాట విన్నానా? నువ్విలా ఉన్నప్పుడు అన్ని విధాలా నీకు దగ్గరుండి నిన్ను కంటికి రెప్పలా చూసుకోవడానికి శ్రీవల్లి ఇంటికి రావడమే కరెక్టు. అవునరా సామ్రాట్, శ్రీవల్లి ఉంటేనే నువ్వు కాస్త త్వరగా కోలుకుంటావు. వద్దు నాన్న, నా పరిస్థితి బాగోలేదు అనే దాన్ని అడ్డం పెట్టుకుని ఎవ్వరూ నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు నన్ను చూసి జాలిపడటం, నాకు సేవలు చేయాల్సిన అవసరం లేదు. జాలిపడి సేవలు చేయడమేంట్రా? ఏ భార్య జాలిపడి భర్తకి సేవలు చెయ్యదు. ప్రేమతోనే చేస్తుంది. అది నీకర్థం కావట్లేదు. వాడు భార్య కాదు మొర్రో అంటుంటే మీరు భార్య భార్య అంటారేంటి? బావగారు, మీరు కాసేపు మౌనంగా ఉంటారా? ప్రతిదానికి దగ్గరుండి అన్నీ మనం చూసుకోలేం. ఎందుకంటే నేను నా భర్తను చూసుకోవాలి, గాంధారి మిమ్మల్ని చూసుకోవాలి, అవంతిక చక్రి చూసుకోవాలి. మిమ్మల్ని వదిలేసి గాంధారి వచ్చి వాడిని చూసుకుంటుందా, లేక చక్రిని వదిలేసి అవంతొచ్చి చూసుకుంటుందా? ఒకవేళ చెయ్యాలి అనుకున్నా 1 రోజు 2 రోజులు. వయసొచ్చిన కొడుక్కి తల్లి అన్నం పెట్టగలదు, ఒళ్ళు తుడవగలదు. మిగిలిన పనులన్నీ ఎవరు చేయాలి?
కానీ భార్య చేయగలుగుతుంది. అది కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు. సరేనమ్మా, నువ్వు చెప్పేది నిజమే. మీరెవ్వరూ చేయలేరు. 10 రూపాయలు పడేసి ఎవరినైనా కేర్ టేకర్ను పెట్టుకుంటే సరిపోతుంది కదా. వాళ్ళ దగ్గర నుండి అన్నీ చూసుకుంటారు. అది నిజమే కదమ్మా. నన్ను చూసుకోవడం ఏమైనా ఇబ్బంది అనిపిస్తే పని వాళ్ళని పిలవండి. అరే, నిన్ను చూసుకోవడం ఇబ్బంది అని ఎవరన్నారా? నిన్ను చూసుకోవడం ఇబ్బంది అనట్లా, అన్ని విషయాల్లో దగ్గరుండి చూసుకోవాలి కదా అంటున్నాను. అది కాదమ్మా. బావగారు, మీరు గమ్మునుండండి. డబ్బులిస్తున్నారు కదా అని వచ్చిందెవరు పువ్వుల్లో పెట్టుకుని చూసుకోదు. నా కొడుకుని జాగ్రత్తగా చూసుకునే మనిషి నాకు కావాలి. అది శ్రీవల్లి మాత్రమే చేయగలదు. భారీగా తనతో పని చేయించుకోవడం ఇష్టం లేదు అని వాడికి అనిపించినప్పుడు శ్రీవల్లి చేసిన పనికి డబ్బులిద్దాం, డబ్బులిచ్చి పని చేయించుకుందాం. అంతేగాని శ్రీవల్లి కాకుండా ఇంకెవరినో తీసుకొస్తానంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. సరే అమ్మా, నీకిష్టం వచ్చినట్టే చెయ్యి. నానా, నన్ను లోపలికి తీసుకెళ్ళండి, రెస్ట్ తీసుకుంటాను. సరే, ఈ ఒక్కరోజు ఇబ్బంది పడినా శ్రీవల్లి వచ్చిందంటే అన్నీ చూసుకుంటుంది. పదనాన్న, రారా చక్రి, తీసుకెళ్ళు. అటు తిరిగి ఇటు తిరిగి శ్రీవల్లిని ఇంట్లోకి రప్పించడానికి ఒప్పించుకుంది. ఛ, నేను ఎవరినైతే ఇంట్లోకి రానివ్వకుండా చెయ్యాలనుకున్నానో తను మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడుతోంది. రా చెప్తా. స్వామి, నా భర్తకి పెద్ద గండమే గడిచింది. ఆయనకేం కాకుండా చల్లగా చూసినావు. నిన్ను నమ్ముకున్నందుకు నా బతుకు ఆగం కాకుండా కాపాడిను. ఆయన ఇంకా పూర్తిగా కోలుకునేటట్టు చూడు స్వామి. నీ బాధ చూశాక ఆ దేవుడి కూడా జాలేసి ఉంటుందమ్మా. అందుకే అల్లుడిగారు అంత పెద్ద ప్రమాదం నుండి బయటపడేలా చేశాడు. ఆస్పత్రిలో ఎంత నరకం చూసినాం, ఏమైతుందో తెలవదు. గా డాక్టర్లేమో అదైతది ఇదైతది అని మస్తుగా భయపెట్టిండ్రు. ఎప్పుడు ఏం వార్త వినాల్సొస్తుందో భగవంతుడా అని మస్తుగా పరేషాన్ అయినా. శ్రీవల్లిగారా రావాలని నేను అనుకున్నా గాని ఆయన రానియ్యరు కదత్తమ్మా.
ప్రమాదం జరిగినా గాని ఆయనకి నా మీదున్న కోపం పోలే. ఏం చేస్తాం, నా రాత గట్లుంది. శ్రీవల్లి, ఇంక నువ్వు బాధపడాల్సిన పని లేదు. సామ్రాట్ని నేను ఒప్పించాను, నువ్వురా. ఏందత్తమ్మా నువ్వు చెప్పేది నిజమా? ఆయన నేను రాని కొప్పుకున్నానా? ఎందుకు ఒప్పుకోడు? ఇలాంటి సమయంలోనే కదా భర్తకి భార్య తోడు కావాల్సింది. రేపు శ్రీవల్లిగా నా కోడలుగానే ఇంటికి రావచ్చు. నాకు ఇట్లా చెప్తుంటే నాకు మస్తు సంబరంగా ఉందత్తమ్మా. నేను రానికి ఆయన ఒప్పుకున్నారంటే నాకిది పిల్లలెక్కుంది. సరే సరే, నీకోసం అందరం ఎదురు చూస్తూ ఉంటాం. ఉదయాన్నే బయలుదేరొచ్చేసేయి. గట్నే అత్తమ్మా, గట్నే. నేను జల్దీనొస్తా. అమ్మా, నేను మా అత్త ఇంటికి పోతున్నా. మా ఆయన మనసు మారి నన్ను ఇంటికి రమ్మన్నారు. మీ అత్తమ్మ చెప్పినట్లు గిసంటప్పుడు ఒకటి కాకపోతే ఎప్పుడు ఒకటవుతారు? ఇన్నాళ్ల నీ కష్టానికి ఆ దేవుడు ఇప్పుడు చల్లగా చూశాడు వల్లి. ఇక నీ కష్టం తీరినట్లే బిడ్డ. నీ కాపురం నిలబడినట్టే. నిలబడకుండా ఎలా ఉంటుందత్తయ్య? అల్లుడు గారికి బాలేదని గుళ్ళో అన్ని మొక్కులు తీర్చుకుంది. నిప్పులు తొక్కి మరీ అల్లుడు గారి మీద దానికున్న ప్రేమంతా చూపించింది. మనిషి కష్టం మనిషికి అర్థం కాకపోయినా ఆ దేవుడికి అర్థమైతే చాలు, కష్టాలన్నీ తీరిపోతాయి. ఇంత జరిగితే ఆయన తాను ఉండలేకపోతున్నానే, మంచిగా చూసుకోలేకపోతున్నానే అని మస్తుగా పరేషాన్ అవుతున్నా. ఇప్పుడైతే మస్తు ఖుషిగా ఉంది. ఇక మీ మధ్యన ఏదైనా సమస్యలుంటే తీర్చుకో బిడ్డా. గిదే మంచి సమయం. నీ మొగుని మంచిగా చూసుకో. పెండ్లావంటే ఏంది, పెండ్లావంటే ఎట్లుంటది అని సమజ్ కావాలే నీ మొగునికి. అల్లుడు గారు ఒప్పుకున్నారు అన్న మాట వదిలిగారు చెప్పగానే గుండెలోంచి పెద్ద భారం దిగిపోయినట్టనిపించింది. ఇప్పటిదాకా ఏదో నౌకరికి పోయిండు. పొద్దుగాల పోవుడు, సాయంత్రం వచ్చుడు. అది కూడా ఏ సంగటి పోవాలే. చూడ్నీకి మస్తు బాధగా అనిపిస్తది. ఇంక నీకు బాధలే, మాకు బాధలే. నీ అత్తింటికి పోతున్నావు, నీ మొగునికి దగ్గరైతున్నావు. వల్లి, అల్లుడు గారిని బాగా చూసుకో. త్వరగా కోలుకుని మామూలు మనిషి అయితే చాలు. మీ ఆయన మంచిగుంటే అంతా మంచిగుంటది. నువ్వైతే సక్కంగా చూసుకో సాలు. ఇక నుంచి నీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇక నుంచి నువ్వు కోరుకున్నట్టు నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉండొచ్చు. అంతకంటే మాకు కావాల్సింది కూడా ఏమీ లేదు. అత్తయ్య, ఏంటి శ్రీవల్లి ఇంకా రాలేదు? అదే నేను చూస్తున్నాను. ఇంకా రాకపోవడం ఏంటి? శ్రీవల్లిని శ్రీవల్లిగా వచ్చే అవకాశం వచ్చింది అన్న తర్వాత కూడా రాకుండా ఎలా ఉంటుంది? వచ్చేస్తూ ఉంటుంది. శ్రీవల్లి రావడానికి సామ్రాట్ ఒప్పుకోడేమో అనుకున్నాను, కానీ మీరు ఒప్పించారు. భార్యాభర్తలుగా ఇద్దరూ ఒకటి కావడానికి, వాళ్ల మధ్య మనస్పర్ధలు దూరం కావడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు కదా అవంతిక. నిజమేనే బాబు. మన కోసం, సామ్రాట్ కోసం అపర్ణ వేషంలో ఇక్కడికి వస్తూ ఉంటే మా ఆయనేమో ఎప్పుడు శ్రీవల్లిని సామ్రాట్కి పట్టిద్దామా అని చూస్తూ ఉన్నాడు. ఇక ఆ బాధ లేదు. అలా రోజూ వేషం వేసుకుని రావాల్సిన బాధ ఈ రోజు నుంచి తప్పిపోయింది. నిజమే అత్తయ్య, కానీ రోజు వచ్చే అపర్ణ సడన్ గా రావట్లేదు అంటే సామ్రాట్ కూడా ఎందుకు రావట్లేదన్న అనుమానం రావచ్చు కదా. అది నిజమేనే. సామ్రాట్కి అనుమానం రాకపోతే నా మొగుడు ఊరుకోడు కదా.
అది ఇది అని మాట్లాడి లేనిపోయిన అనుమానాలు వచ్చేలా చేస్తాడు. అయ్యో మరి ఇప్పుడు ఏం చేద్దాం? శ్రీవల్లి ఇంటికి రాకముందే ఫోన్ చేసి నేను అపర్ణని ఈ రోజు నుంచి నేను పనిలోకి రావటం లేదని చెప్పమనండి. అది ఆ పని చేయమను, ఏ గొడవ ఉండదు. ఆ, ఆ. అత్తమ్మా వస్తున్నా, ఆటోలో ఉన్నా. శ్రీవల్లి ఉండు. నువ్వు వస్తున్నావు సరే, అపర్ణ రాలేదు అంటే ఏం చెప్పాలి? మళ్ళీ దాని గురించి లేనిపోని అనుమానాలు వచ్చే అవకాశం ఉంది కదా. అవత్తమ్మా ఇంటికి రమ్మన్నారన్న ఆనందంలో ఇంకా సొంచాయించలే. ఎట్లత్తమ్మా ఏం చేద్దాం ఇప్పుడు? ఏముందమ్మా, ఫోన్ చేసి నేనింక రావడం కుదరదు అని చెప్పు. అపర్ణెందుకు రాలేదు అని అడిగే అవకాశం ఉండదు. మంచిగా చెప్పినవత్తమ్మా, జరింటికి దగ్గరికి వచ్చినాక చేస్తా. ఆగు. ఆ అలాగే అలాగే చేస్తానంది. తన ఇంటికి తను రావడానికి ఎన్ని ఆలోచించాల్సి వస్తుందో చూడండి. ఈ రోజుతో ఇక ఎలాంటి సమస్యలు రావులేవే. అదిగో ఫోన్ చేస్తోంది. ఆగు, ఆగు. ఇప్పుడే కాదు మాట్లాడాల్సింది, మా ఆయనకి వినిపించేలా మాట్లాడాలి. హ? ఎక్కడున్నారు ఈయన? అదిగో అక్కడున్నాడు. ఇప్పుడు చేసి ఆయనకి వినపడేలా గట్టిగా మాట్లాడు. హలో అపర్ణ, ఏంటి ఇంతవరకు రాలేదు? ఇక్కడ నాకు కావలసిన మందులు అవి ఎవరిస్తారు? నన్నెవరు చూసుకుంటారు? ఇంకా నేను మాట్లాడేదేముంది, మంచిగా మీరే మాట్లాడుతుండ్రు కదా, మాట్లాడుండ్రి. ఎందుకేనా మా అబ్బాయి నీకంత జీతం ఇస్తోంది? హా? ఏంటి రావడం లేదా? ఎందుకు రావు? మా ఆయన నన్ను ఇంటికి రమ్మన్నాక నేను ఇంకా అపర్ణ లెక్క ఎట్లొస్తా? అవేమీ కుదరదు. ఉన్నట్టుండి నువ్వు రాలేను అంటే నాకెంత ఇబ్బంది. ఇప్పటికిప్పుడు ఎవరొస్తారు? ఏంటమ్మా మరదలమ్మా, ఎవరో ఫోన్లో? అపర్ణ బావగారు ఇప్పుడు ఫోన్ చేసి నేను 4 రోజులు రావడం కుదరదు, మీరు వేరే వాళ్ళని చూసుకోండి అంటోంది. ఇంకా నా నడుం నొప్పి తగ్గలేదు, అటు సామ్రాట్కి బాగోలేదు. ఇప్పుడు నన్నెవరు చూసుకుంటారు? కుదరదంటే కుదరదని చెప్పు. ఆ అమ్మాయి రాకపోతే ఎలాగా? వీళ్ళ కంటికి మరీ నేను ఎలా కనిపిస్తున్నానో అర్థం కావడం లేదు. ఆ అపర్ణ ఇంకా రాలేదు. శ్రీవల్లిగా వస్తుంది కాబట్టి ఆ విషయంలో ఎవ్వరికీ అనుమానం రాకూడదని ఎవరికి వాళ్ళు ఏకపాత్ర అభినయం చేస్తున్నారుగా. ఏంటోలే బావగారు, సొంత మనిషి అయితే ఈ మాటలు అడగలుగుతుందా? పరాయి మనిషి కాబట్టేగా. సర్లే, ఏం చేస్తాం, నా కోడలు వస్తుందిగా, నా కొడుకుతో పాటు నన్ను చూసుకోమని చెప్తాను. అంతే అంతే. ఆహా, ఎవరికి వాళ్ళు తగ్గడం లేదుగా, ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ముందు ఈ విషయం నా కొడుక్కి చెప్పాలి. నానా, ఆ అపర్ణ చూసావా? ఏమైందమ్మా? ఇప్పుడే ఫోన్ చేసి నేను పని మీద బయటకు వెళ్తున్నాను, 4 రోజులు రాలేను అంటోంది. సరే, తనకేమైనా పనుందేమో, వెళ్ళనివ్వు. అంతే అంటావా? నువ్వు చెప్తే సర్లే. ఎప్పుడు వచ్చేది ఈరోజు రాను అందంటే ఏదో కారణం ఉండే ఉంటుందిగా. అవునవును, ఉండే ఉంటుంది. అన్నా అన్న ఈ జ్ఞాపకం. గా పొద్దు ఏ ముహూర్తంలా కాలు లోపల పెట్టిండు. ఇప్పుడన్నా సక్కంగా కాలు పెట్టాలి.
శ్రీవల్లి వచ్చావా? అవక్క పోయి మా ఆయన్ని చూసేస్తా. అత్తమ్మా, అదిగో నా కోడలు వచ్చేసింది. రారా. ఇప్పుడు ఎట్లుంది? మంచిగున్నదా? నువ్వు వచ్చేసావుగా, అంతా మంచిగానే ఉంటుందమ్మా. ఈడికి జల్దీని రావాలని ఇంటికాడ దేవునికి పూజ చేయకుండా వచ్చినా కింద పూజ చేసి వచ్చినాక ఆయన్ని చూసుకుంటా.